కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లా నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లా నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లా నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే, ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళా. స్టార్ మహిళా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఎంటర్టైన్ చేయడానికి, గేమ్స్ ఆడడానికి వచ్చేసిన ఆ నలుగురిని పిలిచేద్దాము. పరిచయాలు పెంచుకుందాము. అనుష, చెప్పు నీ గురించి. నా పేరు అనుష, నేను ఎల్బీ నా నుంచి వచ్చాను. ఓకే, వి ఆర్ ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి. మా డాడీ అగ్రికల్చర్, ఫార్మింగ్ రైట్. yes ఓకే, వి ఆర్ ప్రౌడ్ టు బి ఫార్మర్ డాటర్. అబ్సల్యూట్లీ. మీ నాన్నగారు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము భోజనాలు చేస్తున్నాం. అమ్మ 3 పూట్ల ఏం ఎంటర్టైన్మెంట్ పనికి వస్తుంది తెలిసిందిగా. మనకి తినేటప్పుడు కూడా వేస్ట్ లేకుండా చూసుకోవాలి మనం, వీలైనంత వరకు. ఓకే, రాధిక. నా పేరు రాధిక, నేను నాగోల్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. ఓకే, కొట్టినట్టే చెప్పింది రాధిక. ఎక్కువగా ఏమైనా అడిగితే ఇస్తాపా అన్నట్టు. పావని. నా పేరు పావని, నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. ఓకే పావని. అండ్ హాయ్ సుమా గారు, ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు. థాంక్యూ సో మచ్. ఓకే స్వాతి, చెప్పు నీ గురించి. నా పేరు స్వాతి, నేను నల్గొండ నుంచి వచ్చానండి. ఓకే, ఏం చేస్తుంటావు? ప్రెజెంట్ హౌస్ వైఫ్ అండి. ఓకే, సో అందరికి పాయింట్లు ఇచ్చేస్తున్నాం. 100 తీసుకోండి. ఓకే, సో ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. స్టార్ మేళలో మన మొట్టమొదటి రౌండ్ అమ్మడు లెట్స్ డు గుమ్మడు. అమ్మడు లెట్స్ డు గుమ్మడు. ఇందులో మీకు ఆడియో విజువల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరిద్దరేమో ఆ స్క్రీన్ చూడొచ్చు, మీరిద్దరేమో ఈ స్క్రీన్ చూడండి. తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 20 పాయింట్స్ వస్తాయి, రాంగ్ అయితే మాత్రం -10. సో ఫస్ట్ సినిమా పేరు వస్తుంది, చూసుకోండి. అనుష. అల్లుడు అదర్స్. అల్లుడు అదుర్స్. ఓకే, చూద్దాం కరెక్టా కాదా. కరెక్ట్ ఆన్సర్. సో అనుషకి ఇంకా పెళ్లి కాలేదు. పావనికి పెళ్ళయింది, స్వాతికి పెళ్ళయింది, రాధికకి పెళ్ళయింది. సో ఎలాంటి అల్లుడైతే మీ ఇంటికి రావాలనుకున్నారో అలాంటి అల్లుడే వచ్చాడా? రాధిక, మీ అమ్మ నాన్న హ్యాపీయా? హ్యాపీ అనుకుంటే హ్యాపీ, హ్యాపీ అనుకుంటే హ్యాపీ. వాళ్ళు. ఓకే, ఇంకా ఏ విషయంలో బెటర్మెంట్ ఉంటే బాగుంటుంది అంటావు? అంటే మనం చెప్పింది వింటే మనకు నచ్చుతుంది కదా సుమా. మనం చెప్పింది వింటే అంటే ఏ విషయంలో నువ్వు చెప్పింది వినట్లేదు అంటావు? అన్ని విషయాలు అంటే ఇవాళ మనం సినిమాకి వెళ్దాము అంటే వద్దు. షాపింగ్ కి తీసుకెళ్తారా? వద్దు. ఏమండి కాసేపు సరదాగా మన ఇద్దరు నువ్వు వెళ్ళు. ఏమండి ఇవాళ సినిమాకి వెళ్దామా అండి, కొత్త సినిమా రిలీజ్ అయింది జాతిరత్నాలని. ఇంకో 1 month తర్వాత టీవీలో కూడా వస్తా, చూసుకో వెళ్ళి. వెళ్ళండి, నేను పక్కింటి గణేష్ తో వెళ్ళేసి వస్తాను. ఎప్పుడో ఒకసారి పని చేయి, తర్వాత పరిగెత్తుకుని వచ్చేస్తాడు. నేను చెప్పానని మాత్రం చెప్పకు, ఓకేనా? ఓకే, నేను నువ్వు అనమాట, నువ్వు మీ ఆయన అనమాట. ఇప్పుడు ఏమండి ఈ రోజు జాతిరత్నాలు సినిమా రిలీజ్ అయింది, వెళ్దామా అండి? పోవే. సరే, ఏమండి పోనీ షాపింగ్కి వెళ్దాము, మీకు మంచి బట్టలు కొందాము. అరే నా దగ్గర డబ్బులు లేవంటే నీకు అర్థం కాదా చెప్తే? ఈ పక్క వీధిలో కొత్త పార్క్ ఓపెన్ చేశారు. ఇంకోసారి ఏదన్నా అడిగావనుకో, ఎత్తిన చెయ్యిని నీ నోరుని 2. ఏమండి పోనీ మల్లెపూలు తీసుకొస్తారా? ఓకే, తెమ్మంటారా? ఓకే, అమ్మా నాకు అర్థమైపోయింది రాధిక, నాకు అర్థమైపోయింది. ఎన్నేళ్ళైంది పెళ్ళై? 15 years.
15 ఇయర్స్ అయిపోయిందా? జనరలీ ఏంటంటే చాలా తక్కువ మంది మగవాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, బయటకు తిరగాలని, సినిమాలకు తీసుకెళ్లాలని. మాక్సిమం ఎక్కువ మందికి మాత్రం వర్క్ అంతా చేసేసి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా ఏదైనా తిందాము, టీవీ చూసుకుందాము అలాగే ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? మనం మన ఫ్రెండ్స్ తో పాటు హ్యాపీగా వెళ్ళిపోతే బాగుంటుంది కదా. ఈ మైండ్ లో ఆయన వస్తేనే నువ్వు ఎలాగో వెళ్తే నువ్వే ఆ సినిమా చూడాలి. నువ్వు వెళ్ళిపో సినిమాలకి. ఓకే, వెళ్ళిపోతాను. ఎవరు ఆన్సర్ చెప్పింది ఇంతకి? పాయింట్లు ఇచ్చేసి. ఇంతకీ మీకు అల్లుళ్ళ విషయంలో ఈ అమ్మాయి చెప్పింది కానీ పావని? మా అమ్మ నాన్న చాలా హ్యాపీ, ఒక కొడుకులా చూసుకునే అల్లుడు దొరికారని. ఓ వెరీ గుడ్. మా అమ్మ నాన్నలకి డబుల్ హ్యాపీ, అల్లుడు అనుకుంటే కొడుకే వచ్చాడని. ఇంకేంటంటే మా ఆయనలో ఒక చిన్న మార్పు అండి, తక్కువ మాట్లాడతాను అనమాట. అందువల్ల నేను ఎక్కువ మాట్లాడిపోతున్నాను. హ్యాపీ. అది ఒక్క కొంచెం తగ్గి. ఎన్నేళ్ళైంది పెళ్ళై? 11 years అవుతుంది. 11 years. నీకు? నాకు 4 years అండి. 4 years అవుతుంది. 15 ఏళ్ళు అవని, అప్పుడు చూద్దాం. 50 సంవత్సరాలు అలానే ఉంటాడండి, నేను ఇలానే ఉంటాను. కొన్నేళ్ల తర్వాత స్వాతి అంటది, ఏంటండి మీరు మాట్లాడలేదు అసలు, మాట్లాడే హస్బెండ్ కావాలనుకుంటే ఇట్లా వచ్చారు ఏంటండి అని అంట. మన టార్చర్ కి అతను కూడా కొంచెం కొంచెం వచ్చేస్తున్నాడు మన రూట్ లోకి. రాధిక, ఎవరు పిల్లలు వచ్చారా మీతో? ఏది ఒకసారి లైట్ ఏంటి అటు? ఇద్దరు పిల్లలు ఉన్నారే. వాళ్ళ పిన్ని మా అత్తయ్య. అత్తయ్య అంటే అత్తగారు కాదు కదా? అత్తగారు కాదు, మేనమామ వాళ్ళ వైఫ్ అని. ఓహో, మేనమామ వైఫ్. ఓకే, హాయ్. Hi Suma, I'm a big fan of you. థ్యాంక్ యూ సో మచ్. Belated Happy Women's Day. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు మహిళలకి చాలా పెద్ద ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఎప్పుడైతే అప్పుడు వాడుకోండి. ఆ అమ్మాయి? మా అమ్మాయి. మీరే అమ్మాయిలా ఉన్నారు, మళ్ళీ మీకు అమ్మాయి. హలో, హాయ్. నీ పేరేంటి నాన్న? ఐఎమ్ అక్షయ. అక్షయ, నాన్న అంటే సినిమాలకు తీసుకెళ్ళట్లేదంట, నువ్వు అడుగు. అడుగుతాను. తీసుకెళ్తాడా? చూసావా, కూతుర్లు అడిగితే తీసుకెళ్తారు అంతే. అట్లా వేయాలి మనం. ఒక్కొక్కసారి నేను కూడా నా కూతురు వదులుతూ ఉంటాను అట్లా. ఓకే సరే, అయితే నెక్స్ట్ క్వశ్చన్. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. చూడండి. అత్త మీద కోపం డాష్ మీద తీర్చినట్లు. స్వాతి. అత్త మీద కోపం దుత్త మీద తీర్చినట్లు. ఇది కరెక్టా? రైట్ ఆన్సర్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. మూడోది వచ్చేసి ఒక మిర్రర్ ఇమేజ్. సినిమా పేరు రివర్స్ లో ఉంటుంది, చూడండి. స్వాతి. శ్రీమతి వెళ్ళొస్తా. శ్రీమతి వెళ్ళొస్తా. కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఒక మ్యూజిక్ బిట్, మీరు పాట ఏమిటో కనుక్కోవాలి. అకౌంట్లు ఓపెన్ చేయని వాళ్ళు తొందరగా ఓపెన్ చేసుకోండి అమ్మా. పావని, రాధిక, వినండి వినండి. రాధిక. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే, ఇక మెల్లగా మెల్లగా ఎదలో నా చిరు జిల్లురు షురువాయే. చెక్కిలి గిలి గిలిగింటాయే ఈ తిక్క గాలి వలన, అరే ఉక్కిరి బుక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. ఇప్పుడు ఇంత అద్భుతంగా మీరందరూ పాడుతున్నారు కాబట్టి మీకు ఒక మ్యూజిక్ కాంటెస్ట్ రన్ చేస్తున్నాం. ఆ ఉప్పెన సినిమాలో ఆ పాట ఉంటుంది కదా, నీ కళ్ళు నీలి సముద్రంలో, ఎండ్ లో ఒక ఆలాప్ వస్తుంది, అది ప్లే చేయి. అది వీళ్ళు పాడాలి. చూద్దాం ఎవరు పాడతారు ఇప్పుడు. అనుష. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఓ సరే, నువ్వే ఇందాక శృతి చేసుకొని ఉన్నావు కాబట్టి రాధిక నువ్వే. ఇష్కిపోయావా? కాదు కాదు, తబరేజ్ హే. నువ్వు ఒకసారి. ఓకే ఓకే, నెక్స్ట్. లాస్ట్ బిట్ ఒకసారి మళ్ళీ అనుష కోసం. విను, జాగ్రత్త విను. అరు. వెరీ గుడ్, సూపర్, దగ్గరకు వచ్చావు. ఇంకొంచెం శృతిలో శృతిలో వినిపించండి అమ్మా.
సబుజు హే. ఓకే పావని. ఇష్కు సిఫాయా. నాకు మటన్ పాయా. ఓకే మీరందరూ ప్రాక్టీస్ చేసి నాకు నెక్స్ట్ టైం కనపడాలి ఓకేనా? సుమా ఇప్పుడు మీరు వాడండి. ఎనీవే రాధిక గెస్ట్ చేసింది రైట్, 20 పాయింట్స్. నెక్స్ట్ ఇమేజెస్ వస్తాయి, మీకు అన్ని పేర్లు తెలిస్తేనే బజర్ నొక్కండి. 3 ఫోటోలు ఉన్నాయి అందులో. స్వాతి, మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్. మీలాగే ఒకటే ఫ్యామిలీ నుంచి 3 వచ్చారు కదా, చెప్పుండొచ్చుగా పావని. నాన్నగారు కాదు కానీ అక్కడ నాన్నను 2 బ్రదర్స్ వచ్చారు. చూద్దాం. రైట్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు మనోజ్, విష్ణు 20 పాయింట్స్. బాస్ గుడ్ బాస్. ఏది అనుష చెయ్యి ఒకసారి. బాస్ గుండు బాస్. నువ్వు గుండనడానికి లేనే లేదు అసలు. స్వాతి ఏదాను? బాస్ గుండు బాస్. స్వాతిలో చాలా కళలున్నాయండోయ్. పావని బాస్ గుండు బాస్. రాధిక బాస్ గుండు బాస్. ఇలా వచ్చాడా బాస్? సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ 160 పాయింట్స్ తో స్వాతి. చార్మడిలో మన రెండో రౌండ్ ఏవండి ఆవిడొచ్చింది. ఓకే సో ఇందులో క్వశ్చన్స్ నేను అడగట్లేదు, వేరే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. పావని చూడు ముందుగా నీకే. ఏబిసిడి ఏ. ఏ ఓకే. హాయ్ సుమ గారు, నా పేరు వైష్ణవి. మీరు యాంకరింగ్ చాలా బాగా చేస్తారు. ఈ రోజు నేను పార్టిసిపేట్స్కి ఇచ్చే టాస్క్ తెలుగు డైలాగ్స్ ఇంగ్లీష్లో చెప్తాను. డైలాగ్స్ తెలుగులోను ఇంగ్లీష్లోను చెప్పాలంట. రండి. ఏ డైలాగ్ చెప్తున్నారు? 5 డైలాగ్స్ చెప్తా. ఓకే సరే. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. ఇది ఇంగ్లీష్ లో ఇప్పుడు. హూ బీట్ హెడ్ రివాల్వ్స్ మైండ్ బ్లాక్ ఈస్ ఫ్రూట్. ఈస్ ఫ్రూట్. ఫ్రూట్. పండుగ అంటే ఫ్రూటేగా, రైట్. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉన్నాననుకున్నారేమో. మాస్ ఊర మాస్. ఓకే ఇంగ్లీష్. రెడ్ స్కిన్ స్టైల్ పర్సన్ దట్ యు థింకింగ్ మాస్ విలేజ్ మాస్. ఓకే నెక్స్ట్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఫ్లూట్ ఇన్ ఫ్రంట్ వే, లయన్ ఇన్ ఫ్రంట్ నాట్. లయన్ ఇన్ ఫ్రంట్ నాట్. ఫ్రూట్ ఇన్ ఫ్రంట్ వే, లయన్ ఇన్ ఫ్రంట్ నాట్. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు. ఓ అలాంటి ఇంగ్లీష్ అన్నమాట ఇది. ఓహో వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి ద ప్లాంట్ నెగ్లెక్ట్ పిక్ కట్ అవుట్ యువర్ నెక్. కట్ అవుట్ యువర్ నెక్. కట్అవుట్ యువర్ నెక్. కట్అవుట్ చేసేస్తారా నెక్ ని? చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. లుక్ వన్ సైడ్ లుక్, డోంట్ లుక్ సెకండ్ సైడ్. డోంట్ లుక్ సెకండ్ సైడ్, యు కాంట్ బేర్. ఓకే ఇంకేదైనా పెద్ద డైలాగ్? వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అని నా అధికారం కోసం ఎగబడితే. ఇది ఇంగ్లీష్. నేను చెప్తా. హీ గోస్ యూ, యూ గోస్ హీ. యువర్ మదర్ హస్బెండ్ ఫర్ ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్. You want your father? ఇంకేమైనా చెప్తారా? అది చెప్తారా? అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. మదర్ ప్రామిస్ కట్ హారిజాంటల్లీ. ఎవరు పడితే వాడు రావడానికి, ఎవరు పడితే వాడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ? బాగమతి అడ్డ. చెప్పండి ఇంగ్లీష్. ఎవడు పడితే వాడు రావడానికి ఎవడు, ఎవడు పడితే వాడు. Who come, you come, who come, you come. Who come, you come. What do you think this cattle shed? Cattle shed? Cow dung? This is Bagmati shed, not cow shed. Buffalo shed. Buffalo shed, you barre face. ఇలా ఉంటాయి అన్నమాట మన డైలాగులు ఇంగ్లీష్ లో వింటే. ఓకే చూద్దాం పావని పాయింట్లు.
బి. ఓకే, హాయ్ స్మా గారు, మై నేమ్ ఇస్ మధురాని. ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. నేను పార్టిసిపెంట్స్కి ఇచ్చే ఛాలెంజ్, ఒక స్టేజ్ మీద సింగర్కి డాన్సర్కి మధ్య డిబేట్ జరిగితే ఎలా ఉంటుందో చేసి చూపించండి. అది మ్యాటర్. రండి, ఎవరు కావాలి మరి మీకు తోడుగా? పవని. మీరేమిటి సింగరా? నేను డాన్సర్, తన సింగర్. సింగర్. ఓ మంచి సింగర్, ఇందాక విన్నాంగా. ట్రైన్ అయ్యో, ఎవరే ఫోన్ లో? రాంగ్ నెంబర్ అయితే నవ్వాలా? రాంగ్ నెంబర్ అయితే నవ్వకూడదని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగం దాకా ఎందుకులే. ఇదిగో రాధిక, దీనికి రాంగ్ నెంబర్ అనుకుంటా. ఏంటి రాంగ్ నెంబరా? కాదు, కస్టమర్ కేర్. ఏంటంట? ఫోన్ లో సిమ్ లేదని సిమ్ వేసుకోమని ఫోన్ చేశారు. అబ్బాబ్బా, నేనైతే చాలా బిజీ. ఏంటో అంత బిజీ. ఏ ఫంక్షన్ అయినా నన్నే పిలుస్తారు, ఏ షో అయినా నన్నే పిలుస్తారు. ఎందుకు? తిన్న విస్తర్లాకులు ఎత్తేయడానికా? కాదు, పాట పాడడానికి. ఫంక్షన్ లో దీని పాట విని సగం మంది పారిపోతారు, అందుకే ఫుడ్ మిగులుతుందని దీన్ని పిలుస్తారు. కుప్పి గంటలు వేసే నీకేం తెలిసే డాన్స్ విలువ? నాకేం తెలుసా? చేప అన్నాక ముళ్ళు ఉంటుంది, డాన్స్ అన్నాక ఊపు ఉంటుంది. అబ్బా అబ్బా, నీ సంగీతం గొప్పేంటమ్మా? నేను పాట పాడడం మొదలు పెడితే కాలేజ్ స్టూడెంట్స్ అందరు గోడకి మరి చూస్తారు నా పాట వినడానికి. వాళ్ళు నీ ఫ్యాన్స్ కాదే, నువ్వెక్కడ కనిపిస్తావా రాళ్ళతో కొడదామా అని చూస్తున్నారు. నీ డాన్స్ గొప్పేంటో. నేను డాన్స్ చేయడం మొదలు పెడితే చచ్చే ముసలివాడు కూడా లేసి నాతో డించ డాన్స్ చేస్తాడే. సంగీతానికి రాళ్లే కరుగుతాయి, నీ డాన్స్ ఓ లెక్కన. సరిగా పదనిసలో సా అంటే సమంత, రి అంటే రీతు వర్మ అని నీకేం తెలిసే డాన్స్ గొప్పతనం? డాన్స్ చేయాలి అంటే పాట ఉండాలి కదనే, ఆ పాట ఎవరు పాడతారు? సంగీతం వాళ్ళే కదా. అవునులే, కళాకారులు అంటేనే గొప్ప, సంగీతము గొప్ప, డాన్సు గొప్ప. సంగీతకారులందరికీ నమస్కారం. స్వరాభిషేకం గొప్ప, డి గొప్ప. స్వరాభిషేకంలో మీరుంటారు కాబట్టి రెండింటిని టెలికాస్ట్ చేస్తున్న ఈటీవీ గొప్ప. ఓకే, సో ఇంతకీ ఈ టాస్క్ ఎవరిది? అనుష. చూడు, పదిహేను. నెక్స్ట్ స్వాతి. ఏబిసిడి లాస్ట్ వన్ డి. ఓకే, హాయ్ సుమ గారు, మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. నేను పార్టిసిపెంట్స్కి ఇచ్చే టాస్క్ ఏంటంటే, అత్త కొడుకుల మధ్య జరిగే కన్వర్సేషన్ స్కిట్లా చేయాలి. అత్త కోడళ్ళు అంట. అమ్మా ఎవరు? నీ అత్తగారు? నేను అత్త, ఈమె కోడలు. ఓహో, రండమ్మా రండి. ఏంటి పొద్దు పొద్దున్నే ముగ్గు గిన్నెతో చూసి షాక్ అయ్యారా? అయినా పొద్దు పొద్దున్నే లేచి ముగ్గు వేస్తుంటే దానికి వచ్చే కిక్కే వేరమ్మా. ఇంతకీ ఇంత పెద్ద ముగ్గు ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు? మా అత్తను ముగ్గులో పడేయాలంటే నేను ముగ్గు వేయాలమ్మా. కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? వస్తే పిచ్చిదానా, మా అత్త కళ్ళు తిరిగి పడిపోతేనే కదా నేనేం సినిమాకి వెళ్ళేది. ముగ్గుకి మీ అత్తకి సంబంధం ఏంటి? కోడలు సినిమాకి వెళ్ళాలంటే టికెట్ ఉంటే సరిపోదే పిచ్చిదానా, నాలా మంచి ప్లాన్ ఉండాలి. ఈ తిప్పులాడు ఏం చేస్తుందో ఏమో. ఒకప్పుడు కోడలంటే సుమగారు లాగా పద్ధతిగా ఉండేవాళ్ళు, ఇప్పుడున్నా చూడు ఈ వగలమాడిలాగా. ఇప్పుడంటే నేను ఎప్పటిదాన్ని? ఏం చేస్తున్నావే? చపాతీ చేస్తున్నాను అత్తయ్య. వస్తేయ్. ముగ్గు వేస్తున్నాను అత్తయ్య. మధ్యాహ్నం టైం 12 అయ్యింది, ఇప్పుడు ముగ్గేంటి కోడలా? మీ ముగ్గులో పడి టైమే మర్చిపోయాను అత్తయ్య. ఎప్పుడు చూడు ఆ సొల్లులో, వాట్సాప్ లో మెసేజ్లు, బుక్ లో స్టోరీలు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్. తెల్లు నొక్కకుంటే నీ పీక నొక్కమంటారా అత్తయ్య? ఎందుకే అంత కోపం? ఎందుకే నీకు? ఎంతో కొంత మీరు తీసుకొని తిరిగి నాకు ఇచ్చేసేయండి అత్తయ్య, లేకపోతే మీరు లావైపోతారు. సరేగాని అత్తయ్య, ఊరు నుంచి మా అమ్మ నాన్నలు వస్తున్నారంట, ఏం చేద్దామంటారు? మీ అమ్మని డాక్టరు, మీ నాన్న కలెక్టర్ చేసేద్దాం. వస్తే కొడలి పిల్లయ్యరా, మన పక్కింటి వనజా లేదు, ఎవరినో కొట్టిందంట, నీకు తెలుసా? తెలుసు అత్తయ్య. ఎవరిని? నన్నే. ఆవిడ అలా కొడుతూ ఉంటే నువ్వు ఊరికి అలా చూస్తూ కూర్చున్నావా? ముఖం మీద కొడితే దెబ్బలు కనిపిస్తాయని కనపడకుండా వీపు చూపించాను అత్తయ్య. ఎండాకాలం వచ్చేసింది, ఒళ్ళంతా మండిపోతుంది. ఇకైతే ఎండాకాలమే మండుతుంది, నాకైతే మిమ్మల్ని చూసినప్పుడు అలా మండుతుంది. వస్తే కోడలా, మన పక్కింటి పావని లేదు,
వాళ్ళ అతని సినిమాకి తీసుకెళ్ళిదంట కోడలా, మనం వెళ్దామా సినిమాకి? ఎదురుంటే అనుష గారు ఉన్నారు కదా, వాళ్ళ అతని యాత్రకు తీసుకెళ్ళిందంట, మిమ్మల్ని తీసుకెళ్ళమంటారు. అవును, ఏ యాత్ర? అంతిమ యాత్ర అత్తయ్య. వస్తే పద టైం 12:30 అయ్యిందే. స్టార్ మహిళ స్టార్ట్ అయిపోయిండొచ్చు. స్టార్ మహిళ స్టార్ట్ అయిపోయింది, సుమ గారి ఎంట్రీ సాంగ్ మిస్ అయిపోయింది నీ వల్లే. వస్తాను అత్తయ్య, చూసుకుందాం. సుమ గారి యాంకరింగ్ చాలా బాగుంటుంది. స్టార్ మహిళ 100 సంవత్సరాలు ఇలా నడవాలి, దానికి సుమ గారి యాంకర్ గా ఉండాలి. అప్పుడే కదా చూసే ఆడియన్స్ కి మంచి కిక్ ఉంటుంది. సుమ గారి ఎనర్జీకి, సుమ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి, సుమ గారి మాటలకి, ఆటలకి, పాటలకి, మొత్తం సుమ గారికి ఒక బిగ్ సెల్యూట్. వావ్, సూపర్. సూపర్ స్వాతి, చాలా బాగా చేశారు. సో అత్త కూడా ఏ విషయంలో అయినా సరే గొడవ పడతారు, కానీ స్టార్ మహిళ చూసే విషయంలో మాత్రం కలిసిపోతారు అది అనేది దీని మీద. చెప్పకనే చెప్పారు. బాగుందమ్మా పాయింట్లు. నెక్స్ట్ రాధిక. ఏబిసిడి. ఏ. హాయ్ సుమా గారు, మీరంటే నాకు చాలా ఇష్టమండి. మీ యాంకరింగ్ అన్నా చాలా ఇష్టమండి. స్టార్ మహిళని డైలీ నేను మిస్ కాకుండా చూస్తూనే ఉంటాను సుమా గారు. ఇప్పుడు నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే క్రేజీగా వస్తువులను ఎలా అమ్ముతారో చేసి చూపించండి. సేల్ చేయాలంట. ఓకే. పళ్ళ సెట్టు, పినాయిలు, టూత్ పిక్. ఓకే, పళ్ళ సెట్ అమ్ముతున్నావా? పళ్ళ సెట్. ఓకే. రండి బాబు రండి, రండమ్మలు రండి. ఆ పళ్ళ సెట్ అమ్మా, పళ్ళ సెట్టు. పళ్ళ సెట్టా? అవునమ్మా, పళ్ళ సెట్టు. ఎవరు వాడారు, ఎవరు కొన్నారు? మా దగ్గర చాలా మంది వాడారండి. సినిమాలు తీసే వాళ్ళందరూ, హీరోయిన్లు అందరూ మా దగ్గర అది అన్ని కాదండి, సుమ గారు ఉంటారు చూడు, వాళ్ళ పళ్ళు నవ్వుతుంటే బాగా తెల్లగా కనబడతాయి. సుమా గారు మా దగ్గరే కొనుక్కున్నారండి. ఆ సెట్ ఇవ్వవా ప్లీజ్? ప్రస్తుతానికి అది లేదండి, వేరే అదే సెట్ సెట్ ఉంది. కావాలి. అది చెప్పు. అయితే నేను నాకు అయిన పళ్ళు ఊడిపోలేదు. హలో, ఏంటండి అలా అడిగి సగంలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా లేపో, బేరం కుదరలేపో. వేస్ట్ బేరం ఉంది ఇది. ఆ పళ్ళ సెట్ అమ్మా, పళ్ళ సెట్టు. పళ్ళ సెట్ ఒక్కటే ఉందా, ఇంకేమైనా అమ్ముతున్నా? మా దగ్గర పినాయిల్ కూడా ఉందండి, కావాలా అండి మీకు? అవి తీసుకెళ్ళి నేనేం చేసుకోను? ఇల్లు క్లీన్ చేసుకోండి. మా ఇంట్లో ఆల్రెడీ 2 పనోళ్ళు ఉన్నారు, నాకెందుకులే. మీ ఇంట్లో పనోళ్ళు ఉన్నారు కానీ పినాయిల్ లేదు కదండి. మా పినాయిల్ తీసుకొని మీరు ఇల్లు క్లీన్ చేసుకోండి. ఏమన్నా ఉంటే చెప్పండి. టూత్ పిక్స్ ఉన్నాయండి, కావాలా? నాకు వద్దులే. అనుష రావే, పినాయిలు చీప్ గా మార్కెట్ లో 10 రూపాయలకే దొరుకుతున్నాయి. మీరు ఆమె మాటలు పట్టుకోకండి, అది బేగం బజార్ లో ఎక్కడో పట్టుకొచ్చి ఉంటుంది. సుమా గారు కూడా మా దగ్గరే తీసుకెళ్లారండి. ఏంటేంటి, సుమా గారు మీ దగ్గర తీసుకెళ్లారా? పినాయిలు, పళ్ళ సెట్టు అవన్నీ మా దగ్గర తీసుకెళ్తారండి. అయితే నాకు అన్నో డజన్ పట్టించే రాదు. డజన్ పట్టించుకోవడానికి ఇవేమైనా తాగే థమ్స్అప్ అనుకుంటున్నారా అండి? పినాయిల్ అండి. టూప్స్ కూడా ఉన్నాయండి, కావాలండి? ఇచ్చేయండి, పట్టుకెళ్ళిపోతాను. సుమా గారు తీసుకునేవేగా. 10 రూపాయలు ఒకటి అమ్ముతున్నారు. స్టిక్స్ ఉన్నాయండి, పినాయిల్ ఉందండి. ఇవి డూప్ స్టిక్సా? అవునండి, చీపురు పుల్లల్లాగా ఉన్నాయి. చూడండి, దీనికి ఒక షేప్ ఉంది, ఇది షార్ప్ గా ఉంది, ఇది ఇలా కుచ్చి ఇలా తినాలండి. అవునా అండి? కుచ్చుకుంటే బ్లడ్ కూడా వస్తుందా అండి? బ్లడ్ కుచ్చుకునేంత వరకు తింటారా అండి మీరు ఏమన్నా? మీరు ఒకటి కొంటే ఒకటి ఉచితంగా కూడా ఉందండి. 10 రూపాయలకు 2 ఇస్తామండి, కొనుక్కోండి. 10 రూపాయలకు 4 ఇవ్వండి, 2ఏనా? పో అమ్మ, నీ బేరం బానే ఉంది. పొద్దున బరే బేలం దొరికినావు నాకు. పో అమ్మ పో, నువ్వు ఎవరు కొంటారో నీ దగ్గర చూస్తానుగా నేను. సుమాగారు వచ్చి కొనుక్కుంటారులేండి, మీరు రానవసరం లేదు మా దగ్గరికి. ఓకే, కొనుక్కోపో, అమ్ముకోపో. ఫిక్స్ కూడా మీ దగ్గరనేనా? నువ్వే కదా లాస్ట్ టైం పళ్ళ సెట్ అమ్మింది? అవును సుమాగా. ఛీ, ఏదో పళ్ళ సెట్ అమ్మావు తెలుసా? 2 స్టెప్పులు వేసాను, లేదో ఊడి కింద పడిపోయింది. మనలో మన మాట, అక్కడ కస్టమర్స్ ఉన్నారండి. ఏంటి కస్టమర్స్ ఉన్నారు? అసలు నిన్ను నమ్ముకొని మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 2 స్టెప్పులు ఇలా వేసాను, అది ఊడి కింద పడిపోయింది. నేను అది ఫెవిస్టిక్ కేసు గట్టిగా పెడతానండి. ఒకసారి ఇలాంటి పళ్ళ సెట్ ఇచ్చామంటే మర్యాద ఉండదు అసలు. అరే ప్లీజ్ అండి, సుమా గారు కొంచెం సరే, వెళ్ళు. సుమా గారు పళ్ళ సెట్ ఊడిపోయిందంట, ఫెవిస్టిక్ కేసు అతుకు పెట్టాలి పో. కానీ పాపం పళ్ళ సెట్లు పెట్టుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2-3 సార్లు చూశాను నేను, తప్పిక్కని పడిపోయాయి. ఇదిగో నేను పెట్టుకున్నా అనుకునేవు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చూసా. ఓకే, సరే చూద్దాం స్కోర్. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. 180 పాయింట్స్ తో స్వాతి లీడ్ లో ఉంది. మన 3వ రౌండ్ రైటా రాంగా. సో 2 స్టేట్మెంట్స్ పాస్ చేస్తాను, మీరు రైటా రాంగా చెప్పాలి. మొదలెడదాము విత్ అనుష.
నీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే తాపేశ్వరం పూతరేకులకి ప్రసిద్ధి. రైటా రాంగా? రైట్. రైటా? యు నో ద పూతరేకులు? దట్ టిష్యూ పేపర్. విజయవాడలో ఉన్నప్పుడు బాగా తిన్నాం. విజయనగరంలో ఉండేవాళ్ళ కొంతకాలం? కాల్ ఉండేది, ఎవ్రీ సమ్మర్ వెళ్తూ ఉండేవాళ్ళం. ఓహో, అంటే Family trip. మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ ఉన్నారా కొంతకాలం? ఆ. ఓకే, ఇది నువ్వు రైట్ అన్నావు. రైటా రాంగా చూద్దాం. తాపేశ్వరం పూతరేకులకి కాదు, మడత కాజాకి బాగా ఫేమస్ గా పోయింది. నెక్స్ట్ క్వశ్చన్, బరువు గ్రాముల్లో ఉండటం వలన గ్రామ్ ఫోన్ అంటారు. రైటా రాంగా? రాంగ్. ఓకే, రాంగ్ అంట. రైటా రాంగా చూద్దాం. రైట్ ఆన్సర్. నీకు ఫోటో ఫ్రేమ్ 20 పాయింట్స్. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటావు చెప్పు. స్వాతి 10, రాధిక 10. ఓకే, స్వాతి. ఓకే, నీకోసం మంచి దోశ పెనం. మా ఆయన దోశలు వేసి మా పెనం ఖరాబ్ చేశారండి. మొత్తానికి ఇచ్చారండి ఈ రోజు. ఏం మీ ఆయనకి ఇచ్చేసావా దోశ పెనం? నేను అప్పుడప్పుడు ఇలా అక్కడక్కడికి వెళ్తుంటాను కదా, అక్క వాళ్ళ ఇంటికని. అప్పట్లో మా ఆయన ఏదో ప్రయోగాలు చేశారండి. ఆ దోశ పెంక కాస్త ఖరాబ్ చేసేసాడు. మొత్తం ఖరాబ్ చేస్తాడు. మొత్తం. ఈ దోశ పెనాన్ని మెయింటైన్ చేయడం అనేది ఒక పెద్ద ఆర్ట్. ఏం చేస్తారు ఏమిటి మీరు మంచిగా దోశలు రావడం కోసం అని? ఫస్ట్ వాటర్ వేస్తాను. కాదు, చాలా సేపు వాటర్ వేస్తాను అనింది. కాదు, ఉల్లిగడ్డ రుద్దొచ్చు కదా, మంచిగా పెనం బాగుంటది. మంచి టిప్ చెప్పారండి. ఇప్పటి అదే ఫాలో ఇప్పటి వరకు చేయలేదా ఇది? చేయలేదండి. ఏ, నువ్వు కూడానా? రాకనేమో ఉద్దేశం. ఇదిగో చూడు, పావని చేస్తుందంట చూడు ఉల్లిపాయ. కొంతమంది ఏమో అట్లా క్లాత్ పెట్టుకొని దాన్ని కూడా ఇట్లా 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 చేస్తారు. ఈ హోటల్లో. ఓకే, నీ క్వశ్చన్, కుక్కలు మనుషుల కంటే 1,00,000 రెట్లు దృఢంగా వాసనలు పసిగట్టగలవు. కరెక్ట్. ఎవరన్నారు? నేను కుక్కల కన్నా ఎక్కువ పసిగట్టగలను. మొన్న మా లాజర్ గారు జండు బాంబు రాసుకొని వస్తే అక్కడి నుంచి పసిగట్టాను నేను. కిలోమీటర్లు పసిగట్టగలుగుతాను. ఆ రోజు తర్వాత ఆయన రాసుకొని రావట్లేదు పాపం. ఓకే, సో ఇది రైట్ అంటాం. రైటే అంటానండి. ఓకే, రైటా రాంగ్ చూద్దాం. రైట్ ఆన్సర్. అందుకనే డాగ్ ని వాడతారు కదా, స్నిఫర్ డాగ్స్, స్క్వాడ్స్ లాగా వాడతారు టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి ట్రైన్ అప్ చేసేసి. అది ఒకటే ఐడియా ఉందండి. కుక్కలు మాత్రమని ఎవరన్నారు? అసలు భార్యలు ఎట్లా వాసనలు తెలుస్తుందా నీకు బాగానే? మా ఆయన తాగడండి. ఇప్పుడు తాగడం వాసన గురించి ఎవరు చెప్పారండి అసలు? ఏదో స్మెల్ అంటే నేను అదే తిన్నానండి. ఎవరన్నారు? అసలు రకరకాల స్మెల్స్ ఉన్నాయి. ఆయనలు ఇంటికి వచ్చినప్పుడు వేరే పర్ఫ్యూమ్ల వాసనలు వస్తున్నాయా? సరే, నువ్వు అన్నట్టుగా మందు వాసన వస్తుందా? లేదా ఆయన ఏమైనా తినేసి వచ్చాడా బయట నుంచి? బిర్యానీ స్మెల్ వస్తుందా? నీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా సుమా, మా ఆయనకి అలాంటి లేవండి. అందుకే నా ప్రాబ్లం. చూసుకో అంటున్నా. ఆమె చూడు, నువ్వు చెప్పు రాధిక. స్మెల్స్ తెలుస్తాయా నీకు బాగా? ఏమేం స్మెల్స్? డ్రింకింగ్ స్మెల్, పర్ఫ్యూమ్ స్మెల్, ఫుడ్ స్మెల్ అన్ని చెప్పేస్తావా నువ్వే రాగానే? ఓకే, సెకండ్ క్వశ్చన్, అరటి పండ్లని ఫింగర్స్ అనేవారు. రైటా రాంగా? రాంగ్. రాంగ్. ఓకే, రాంగ్ అంట. రైటా రాంగా చూద్దాం. వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా? అరటి పండ్లని ఒకప్పుడు ఫింగర్స్ అనేవాళ్ళంట, తర్వాత బనానా అని. బనానా అనేది అరబిక్ పదం అంట. సో మనం ఇప్పుడు వాడేటువంటి చాలా పదం అరబిక్ పదాలు, ఆ మొగళ్ళు వదిలేసి వెళ్ళిన పదాలు అలాంటివి అయి ఉంటాయి. మనకు కూడా తెలియదు, వాటి తెలుగు పదాలు చేసేసుకున్నాం మనం. ఓకే, సో 20 పాయింట్స్ తీసుకో. రాధిక 10, అనుష 10. స్వాతి 20. ఎస్ రాధిక. 9 ని మ్యాజికల్ నంబర్ అంటారు. రైటా రాంగా? రైట్. ఓకే, రైట్ అంట. ఎందుకంటారు? మ్యాజిక్ ఉంటది కాబట్టి. మ్యాజిక్ ఉంటదా? ఎలా? 9 అంటే మామూలుగా అందరూ ఎక్కువ లైక్ చేస్తారు కదా. ఎందుకు లైక్ చేస్తారు? లక్కీ నెంబర్ అని. ఎందుకు లక్కీ? అంటే అలా ఏం
లేదు, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. మీకు లక్కీయా? అందుకని. సో మీకు లక్కీ అంటే ఏ విధంగా లక్కీ అయింది అది మీకు? అంటే మా కార్ నెంబర్ 9 ఉంది. మొత్తం అంతా కలిపితే 9. ఇంకా నవగ్రహాలు 9 నెలలు, 9 నెలలు, నవరత్నాలు 9 ఉంటాయి. అందుకని 9 అంటే ఇష్టం. మ్యాజికల్ నంబర్. మ్యాజికల్ నెంబర్. అలా ఒక లాజికల్ తో వచ్చారనమాట ఈ మ్యాజికల్ కి. ఇది రైట్ ఆ రాంగ్ గా చూద్దాం. ఎందుకంటారు అంటే అవన్నీ కాదు, మనము టేబుల్స్ నేర్చుకున్నాం కదా చిన్నప్పుడు. సో 9 2s are 18. మళ్ళీ ఆ 18 అనే నంబర్ వచ్చింది కదా, 1 + 8 9 వస్తుంది. అలాగే 9 6 are 54, 5 + 4 9 వస్తుంది. 9ని ఏ నంబర్ తో మనం మల్టిప్లై చేసినా దాని సమ్ ఏదైతే వస్తుందో దాన్ని యాడ్ చేస్తే 9 వస్తుంది. అందుకనే 9 ఇస్ కన్సిడర్డ్ as a మ్యాజికల్ నంబర్. నాకు కూడా ఇవాళే తెలిసింది. ఇంటికి వెళ్ళాక ఇంకొంచెం చదువుకోవాలి. తీసుకోండి. బ్యాంకులకు సంబంధించి IFSC కోడ్ అంటే ఇండియన్ ఫార్మర్ సర్వీస్ కోడ్. రైటా రాంగా? రైటా రాంగా చూద్దాం. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అది IFSC కోడ్. మనం ట్రాన్స్ఫర్స్ కి వాటికి వాడుతుంటాం కదా. మీ IFSC కోడ్ ఏంటి? ఈ నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాము, ఇలాంటివన్నీ వాటిలో వాడేదని. సో ఇది రాలేదు, 20 పాయింట్స్ వచ్చాయి, తీసుకోండి. స్వాతి ఎంత? 20. స్వాతి 20. ఓకే. రాధిక 20. పావని కార్గిల్ యుద్ధం ఇండియాకి చైనాకి మధ్య జరిగిన యుద్ధం. రైటా రాంగా? రైట్. ఓకే. రైట్ అంటే రైటా రాంగా చూద్దాం. రాంగ్ ఆన్సర్. ఇండియాకి చైనాకి మధ్య కాదు, ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య జరిగినటువంటి యుద్ధం. ఇది 1999లో జరిగింది. 3 వారాలు 2 రోజుల పాటు జరిగింది. అందులో ఇండియా విజయం సాధించింది. సో ఇది పాయే. ఆహా, మంచి స్టీల్ డబ్బాలు. అవును, చాలా బాగున్నాయి. క్యాబేజ్ లో 91% నీరు ఉంటుంది. రైటా రాంగా? రైట్. రైట్ అంటే రైటా రాంగా చూద్దాం. క్యాబేజ్ లో మొత్తం 91% నీరు ఉంటుంది, మిగిలింది పీచు మాత్రమే. అధికంగా ఉండేది నీటి శాతమే. సో క్యాబేజ్ బయట పెట్టేస్తే అది మొత్తం ఇట్లా ఎండిపోతుందంట. అంటే మనం క్యాబేజ్ తిని మనల్ని బయట పెడితే, సో బాగా ఎక్కువ ఆకలేసేసి మరీ ఎక్కువ తినకూడదు అనుకున్నప్పుడు క్యాబేజ్ కూర చేసేసుకొని తినేస్తే సరే, కడుపు నిండిపోతుంది బాగా. 20 పాయింట్స్ తీసుకో అమ్మా. స్వాతి 10, రాధిక 10. 10 మీకు 20. థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అనూష 165 పాయింట్స్ తో లీడ్ లో ఉంది. స్టార్ మహిళలో మన 4వ రౌండ్ ఓన్లీ వన్స్. సో ఈ బంతిని మీరు ఇందులోకి క్యాచ్ పట్టి అక్కడికి వెళ్ళి అలా తిరిగి అందులో వేసేసేయాలి. చూడండి, చూసుకోండి. అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి రౌండ్ తిరిగారా? జాగ్రత్త, మళ్ళీ పడిపోతుంది. మళ్ళీ దీన్ని ఇందులో ఇది ఆట. బంతికి 10 పాయింట్స్. సో ఫస్ట్ లీడ్ లో ఉండే వాళ్ళు ఆడాలి. అనూష దా. రెడీ? 1 2 3 గో. Don't
టోటల్ గా ఇందులో 1 2 3 4 5 6 7 70 పాయింట్స్ వచ్చేసే రాధిక. రెడీ 1 2 3 గో. अरे खेलो 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 कबड्डी आके खेलो अरे वॉलीबॉल ले लो फुटबॉल गोल डालो आगर्रा गिल्ला जारुడు వల్ల బిల్లంగోడు గిల్లి దండ ఖాళీ లేక అన్ని खेलो रे अरे खेलो 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 कबड्डी आके खेलो One, two, three, four, five, 6 60. నెక్స్ట్ పావని వచ్చి. రెడీ 1 2 3 గో. मार 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 ले जोर 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 ले नीचे नीला पैना पैना ऊपर सही किंदा किंदा मंदे कोटी तब्बा यंटा दारुले एड़ा कोटी आगे पीछे खाना पेटी नाचो नाचे दिल में तिरिगी कनिపించాయి స్టారులే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా సో 1 2 3 4 5 6 7 70. రామ్మా స్వాతి. ఓకే స్వాతి నీ టార్గెట్ 8 లేదంటే విన్ అయ్యేది అనుష. రెడీ 1 2 3 గో. सुनो ना सुनाइना नी हाइपर हार्ट ने कोल्ला कोट्टना सुनो ना सुनाइना ना వెంటే నువ్వే వచ్చేలాగా చేయనా నీ ట్వింకిల్ ట్వింకిల్ కళ్ళకి లింకమనా నీ సింగిల్ సింగిల్ మనసుతో నిండులవనా నీ సింపుల్ సింపుల్ లైఫ్ లో వండరవనా సునైనా నీ తోడానా రౌండ్ తిరగకుండా వేసేసావు. సో ఒక్క బంతి లెక్కలోకి రాదు. మొత్తం 5 50 పాయింట్లు. ఇవాళ విన్నర్ అనుష. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా ఇవాళ స్టార్ అయిన అనుష. నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా 4 బర్నర్ గ్యాస్. ఐరన్ బాక్స్, రోటీ మేకర్, స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్, నాన్ స్టిక్ ఇండక్షన్ కుక్వేర్ సెట్. మళ్ళీ కలుద్దాం స్టార్ మేడలో. అంటిల్ దెన్ బై బై.